మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్ రిషబ్ పంత్కు తీవ్ర గాయమైంది. తొలి రోజు ఆటలో భాగంగా 3వ సెషన్లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ 3వ బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. కుడిపాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది. ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్కు వచ్చాడు. కాగా 3వ టెస్టులో చేతివేలి గాయంతో ఇబ్బంది పడిన పంత్కు మాంచెస్టర్ టెస్టులో కాలికి గాయం కావడం ఆందోళన కలిగిస్తుంది. పంత్ గాయంపై క్లారిటీ వస్తే రెండో రోజు బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలుస్తుంది. ఈ సిరీస్లో మంచి ఫామ్లో ఉన్న పంత్ వరుసగా గాయపడడంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్, పంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా 77 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. ఓపెనర్స్ యశస్వీ జైస్వాల్ 58, రాహుల్ 46 రాణించగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వన్డే తరహాలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ పంత్ 37 పరుగుల వద్ద గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ నొప్పితో అల్లాడుతూ మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా 12, శార్దుల్ ఠాకూర్ 10 ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 2 వికెట్లు పడగొట్టగా వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.